హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండి. 29 ఇంచుల నడుము బ్లౌజ్ కటింగ్ అనమాట. బ్లౌజ్ కటింగ్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే బ్లౌజ్ని మనం బ్లౌజ్ని ఎలా కొలుచుకోవాలో క్లియర్గా చూపిస్తా అండి. అలాగే బాడీ సన్నగా హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలో కూడా చూపిస్తా. ఫస్ట్ లైనింగ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. అలాగే ఇక్కడ ఈ ఎడ్జ్కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ దీన్ని కట్ చేసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీస్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే క్లియర్గా అర్థం కాదండి. ప్రతి పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోలో అయితే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడుగు చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు ఎంత ఉంది చూసుకుందాం. ఇది వచ్చేసి సైజ్ బ్లౌజు. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసి ఆ కుట్టు దగ్గర నుంచి నడుము కింది వరకు ఇలా చూసుకోండి. ఈ జాకెట్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు ఉందండి. 14.5 ఇంచులు అంటే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి 14.5 ఇంచుల పొడవు కదా, అదే 14.5 ఇంచులకి ఈ పైన మార్కింగ్ చేసేయండి. అలాగే హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఖర్చులతో కలుపుకొని 14.5 హాఫ్ ఇంచు ఖర్చు మొత్తం 15 ఇంచులు కదా, ఈ లాస్ట్లో కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా లైన్ ఇలా గీసేయండి. చూడండి, ఇప్పుడు ఈ ఖర్చులతో కలుపుకొని 15 ఇంచులు రావాలండి. మనకి 14 ఇంచులు కదా, 1 ఇంచ్ ఖర్చులతో కలుపుకొని 15 ఇంచులు బ్లౌజ్ పొడవు వచ్చి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు నడుము అయితే కొలుచుకోవాలి. చూడండి, సైజ్ బ్లౌజ్ తీసుకొని మన ఉక్సు పట్టీ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా కొలుచుకోండి. ఇక్కడ కాజాపట్టీ దగ్గర కాజాపట్టీ వదిలేసి కుట్టు దగ్గరికి కొలుచుకోవాలండి. ఎందుకంటే పట్టీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకి కౌంట్ అవ్వదు అనమాట. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు వచ్చిందండి. 29 ఇంచుల్లో 4వ భాగాన్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే 7.5 ఇంచులు అండి. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం 2 ఇంచుల ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇక్కడ షోల్డర్ పట్టి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఈ 29 ఇంచుల నడుముకి 2.5 ఇంచుల నెక్ విడ్త్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి 6 ఇంచుల దగ్గర ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ తీసుకోవాలండి. బ్యాక్ నెక్ డౌన్ తీసుకోవాలి. మన సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గరికి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మధ్యలో ఈ కప్పు ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కిందికి వదిలేసి మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ సమానంగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2.5 పైన తీసుకున్నాం కదా, కింద మనకి పాతొక 3 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. నెక్ కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే 3 ఇంచులు తీసుకోండి, లేకపోతే పాతకు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కింద సైడు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మనం ఆర్మ్ డౌన్ తీసాం కదా మార్కింగ్, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్న ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ అయితే చూసుకుందాం. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా వేసుకోండి బ్లౌజ్ని. ఇక్కడ చూడండి, మరీ వెడల్పుగా నెక్ అనేయకుండా ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా వేసుకొని ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ ఎక్కడ నుంచి చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, మన చేతి జాయింట్ ఉంది కదా, చంక రౌండ్ ఆ కింది వరకు ఇలా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నాకు 17.5 వచ్చిందండి. 17.5లో సగానికి తీసుకోవాలి. 17.5లో సగం వచ్చేసి తక్కువ 9 ఇంచులు. తక్కువ 9 ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల ఖర్చుల కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని కలిపేయండి. చూడండి,
మన సెకండ్ మార్కింగ్ ఉంది కదా నడుము దగ్గర, ఆ మార్కింగ్ని పైన చెస్ట్ మార్కింగ్ని కలిపేయాలి. అలాగే సైడ్ ఖర్చుల కోసం వదిలాం కదా, ఆ మార్కింగ్ని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. 1 ఇంచుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్ ఉంటే ఇలా పెట్టేసి డ్రా చేసుకుంటే నీట్గా వస్తుందండి. లేదంటే మీరు నార్మల్గా కూడా ఇలా రౌండ్గా వచ్చేటట్టు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దామండి. పైన 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుందండి. 1/2 ఇంచ్ అంతా ఖర్చుకు వదిలేసి లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ సెకండ్ మార్కింగ్ ఉంది కదా, ఖర్చులకు 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చెక్ చేసుకోండి. 8.5 వచ్చిందండి. 8.5 అంటే 17 ఇంచులు అన్నమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి చూద్దామండి. ఇలా వన్ సైడ్ ఇలా డబల్ ఇలా చూసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి మన చంక లోతు వరకు తీసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, కరెక్ట్గా 8.5 అయితే వచ్చేసింది. ఈ కస్టమర్కి ఏంటంటే చేతులు కొంచెం లావుగా ఉంటాయి, బాడీ సన్నగా ఉంటుందండి. అందుకనే 17 ఇంచుల ఆర్మ్ రౌండ్, లేకపోతే మనకి 29 ఇంచుల నడుముకి 16 ఇంచుల ఆర్మ్ రౌండ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర మీకు రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ దగ్గర ఆర్మ్ స్కేల్ కనుక ఉన్నట్లయితే చాలా ఈజీగా ఈ రౌండ్ షేప్ని అయితే డ్రా చేసేయచ్చు. లేకపోతే నార్మల్గా సరే రౌండ్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ నెక్ కావాలన్నారండి కస్టమర్, అందుకని స్టార్ నెక్ని డ్రా చేస్తున్నా. కింద కొంచెం బ్రాడ్గా వచ్చేసి పైకి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఖర్చుల కోసం వదిలాం కదా కింది లైను, అక్కడికైతే కట్ చేసేయకూడదండి. పైన మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ చెక్ చేసుకున్నాం కదండి, 7.5 ఇంచులు డాట్తో కలిపి 8.5 ఇంచులు అనమాట. 8.5లో సగానికి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. 8.5లో సగం అంటే 4 ఇంచుల ఒక పాయింట్ అంతట్లా వస్తుంది. 4 ఇంచుల ఒక పాయింట్ దగ్గరికి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డాట్ లెంత్ వచ్చేసి చూసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి ఇక్కడ డాట్ కోసం అయితే నేను 1/2 ఇంచ్ కింద ఖర్చులకు వదిలేసి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నా అండి. డాట్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచులు అనమాట. అలాగే ఇక్కడ నుంచి 4 ఇంచుల ఒక పాయింట్కి కింద మనం ఎంతైతే విడ్త్ తీసుకున్నామో పైన కూడా అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా డాట్ షేప్ వచ్చేటట్టు లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర మార్కింగ్ వీల్ కనుక ఉంటే దానిపైన రబ్ చేసినట్లయితే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి. కుట్టేటప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా కుట్టేయచ్చు అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకని మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అదే భాగాన్ని మనం ఇలా ఫ్రంట్ కోసం క్రాస్గా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా క్రాస్గా వేసేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మొత్తం లైన్ అదే మార్కింగ్ చేసేసుకోండి. పక్క నుంచి లైన్స్ వేసేసి బ్యాక్ పార్ట్ సేమ్ ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి. తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ కుట్టి ఇలా పెట్టేసి నెక్ డీప్ వచ్చేసి తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ డౌన్. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి
ఈ పైనుంచి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా కొలుచుకోండి. చూడండి 4 ఇంచులు అయితే వచ్చింది. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ ఎందుకంటే పావించు ఖర్చులకు పోతుంది, 1/2 ఇంచ్ మధ్యలో మనకి డాట్ వస్తుంది కదా, దానికోసం అన్నమాట. మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టుకొని ఈ 5 ఇంచులు వచ్చింది కదా, దీనికి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ నెక్ విడ్త్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్లు ఇలా కలుపుతూ లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, చూడండి ఈ సైడ్ మన క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి చేతి జాయింట్ వరకు ఎంత ఉందో కొలుచుకోండి. ఈ చేతి జాయింట్ వరకు అన్నమాట. క్లియర్గా చూడండి, క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి చేతి జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే 6.5 ఇంచులు వచ్చిందండి. 2 సైడ్లు 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసి 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్న ఖర్చులతోని 7 ఇంచులు అన్నమాట. కరెక్ట్గా సరిపోతుందండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కనుక మార్కింగ్ చేసినట్లయితే. నెక్స్ట్ మనం సైజ్ బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి చూడండి, ఈ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి రెండో మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి. మరి లాగినట్టు కాకుండా ఇలా లూజ్గా వేసుకోండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా కుట్టు, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి ఖర్చు కోసం వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచులకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 మార్కింగ్లు కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకు ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చూడండి 2 ఇంచులు ఫ్రంట్ డాట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సైడ్ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మీకు యూ షేప్ కావాలంటే యూ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీ నెక్ డ్రా చేస్తున్నా. ఇలా వీ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ మెజర్మెంట్ చూసుకోవాలండి. మొత్తం నడుం చుట్టుకొలత 29 ఇంచులు కదా, ఆ 29 ఇంచులు ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి పాతకు 3 ఇంచులకి వచ్చింది కదా ఫ్రంట్, అక్కడ నుంచి పాతకు 3 ఇంచుల నుంచి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకు చేసుకోవాలి. ఒకసారి చూడండి క్లియర్గా. ఇక్కడ నుంచి పాతకు 3 ఇంచులు 2 ఇంచులు డాట్కి వదిలేసి ఈ పాతకు 3 ఇంచులని లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సైడ్కి 2 ఇంచులు ఖర్చులకు వదిలేయాలి. ఇలా అయితే మనం కుట్టేటప్పుడు సైడ్ ఖర్చులకు 2 ఇంచులు వదిలేసి కుట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి. నడుం మెజర్మెంట్ అయితే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. మీకు టైలరింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోలు కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగండి. నేనైతే వీలైనంత వరకు మీ డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి చూస్తానండి. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి. మీరైతే ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు వీలైతే వీడియో అప్లోడ్ చేసి అయితే మీ డౌట్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. చూడండి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ మార్కింగ్లు అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా, ఈ మార్కింగ్ల దగ్గరికి ఇలా నాచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా నాచులు పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోత్ తీసుకోవాలండి. ఫ్రంట్ లోత్ ఎలా తీయాలంటే చూడండి, ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా ఫ్రంట్, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ లైట్గా ఇలా పైకి వచ్చేసి పైన కలిపేయాలన్నమాట. దీన్ని లైట్గా ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి లైట్గా ఇలా షేప్ తీసుకొని ఇక్కడ లోతు అయితే 1/2 ఇంచ్ కింద మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. పైన అలాగే ఈ చంక మార్కింగ్ దగ్గరికి లైట్గా తీసుకొని కలిపేయాలన్నమాట. దీంట్లో
ఈ ప్లేస్లో అయితే ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా తీసినట్లయితే మనకి ఫ్రంట్ ముడతలు రాకుండా నీట్గా ఉంటాయండి. ఇప్పుడు డాట్స్ మెజర్మెంట్ అయితే చూద్దామండి. డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. డాట్ మార్కింగ్ ఎలా అంటే ఆల్రెడీ మనకు సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఆ బ్లౌజ్కి డాట్స్ ఎంత ఉన్నాయో చూసి మార్కింగ్ చేసుకుందాం. సెంటర్ డాట్ వచ్చేసి 2 ఇంచులు ఉందండి. 1/2 ఇంచు కింద ఖర్చులకు వదిలేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్స్ కూడా సైజుని బట్టి ఉంటాయండి. అన్ని సైజులకి ఒకేలాగైతే ఉండవు. మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఒకసారి కొలుసుకుంటే సరిపోతుంది. సైజ్ బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ డాట్ కూడా 2 ఇంచులు ఉందండి. 1/2 ఇంచు ఖర్చులు యాడ్ చేసుకొని 2.5 ఇంచులు పెట్టుకుంటున్న మార్కింగ్. ఇప్పుడు ఈ సైడ్ నుంచి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ డాట్స్ వెడల్పు వచ్చేసి మనకు మరీ దగ్గరకు వచ్చేయకూడదండి. చూడండి ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఈ వెడల్పు కూడా మనకి 2.5 ఇంచుల గ్యాప్తో ఉన్నదన్నమాట. మరి దగ్గరకు వచ్చేస్తే ఫ్రంట్ షేప్ అనేది అంత నీట్గా రాదు. కనీసం 2 ఇంచుల గ్యాప్తోనన్నా సరే ఉండాలన్నమాట. ఇక్కడ చూపించినట్లు కనుక మీరు కూడా కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ అనేది నీట్గా వస్తుందండి. అలాగే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ షేప్ అయితే. అలాగే ప్రతి బ్లౌజ్కి సైజుని బట్టి డాట్స్ లెంత్ అనేవి ఉంటుందండి. అలాగే పెద్ద సైజుకి డాట్ వెడల్పు కూడా పెరుగుతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం క్రాస్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం ఇలా ముక్క తీసుకొని 4 మూలలు సమానంగా కట్ చేసేయాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు 2 ముక్కలు ఉంటాయి కదా, సమానంగా కట్ చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు ఉంటే ఒకటి లోపలికి వెళ్ళిపోయి ఒకటి బయటకు ఉంటుంది. అందుకని ఇలా ఫస్ట్ ఎడ్జెస్ అనేవి కట్ చేసేయాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ లెంత్ అయితే చూద్దామండి. మన నడుము 29 ఇంచులు కదా, 29 ఇంచుల్లో 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ అంటే 29లో 4వ భాగం 7.5 ఇంచులు. ఫస్ట్ 1/2 ఇంచు ఖర్చులకు వదిలేసి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చులకు వదిలేసి అక్కడ నుంచి 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 3 ఇంచులు వచ్చిందండి. 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసేసి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సైడ్ పార్ట్లో క్రాస్ బెల్ట్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. సైడ్ వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 2.5 ఇంచులకు 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ మార్కింగ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా లైట్గా డౌన్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. క్రాస్ పట్టి కనుక ఇలా కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కుట్టుకున్నప్పుడు అయితే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఎక్కువ తక్కువ రాకుండా 2 సమానంగా వస్తాయి కుట్టేటప్పుడు. నెక్స్ట్ మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని తీసుకొని దీంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి. క్లాత్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వన్ సైడ్ ఉండేటట్టు చూసుకొని ఎడ్జెస్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఎడ్జ్కి అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్గా ఖర్చులు కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కొలుచుకోవాలి. ఇప్పుడు చేతి పొడుగు వచ్చేసి 4 ఇంచులండి. 4 ఇంచులు చేతి పొడుగు వచ్చింది. ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఒక మార్కింగ్, అలాగే 1 ఇంచు ఖర్చుల కోసం 5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్లో కూడా 5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలుపుతూ లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన సైజ్ బ్లౌజ్ తీసుకొని దీనిపైన ఇక్కడ నేను చూపిస్తున్నట్లు వేసుకోండి. చేతి లూజు అలాగే చంక లూజు కూడా తీసుకోవాలి. ఇలా కింద 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలేసి ఇలా నీట్గా పరుచుకోండి. ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచ్ అంత వదిలేసి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలి. అలాగే పైనుంచి ఇలా
ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి. ఈ కుట్టు దగ్గరికి కాకుండా పైన 1/2 ఇంచ్కి ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక లూజ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఈ 1 ఇంచ్ పైన మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా డౌన్ తీసుకుంటూ ఇక్కడ ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసి ఇలా కలిపేసేయాలి. దాంట్లో ఇలా లైట్గా కరువు తీసుకుంటూ ఈ 1 ఇంచ్ దగ్గరికి అయితే వచ్చేసేయాలి. ఇలా అయితే మనకి హ్యాండ్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్కి మనం మెజర్ చేసుకోవాలి. మొత్తం 17 ఇంచులు కదా, కరెక్ట్గా వచ్చిందండి. 17 ఇంచుల్లో సగం 8 ఇంచులు అయితే ఇక్కడ 8.5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ అయితే చంక ముక్కలు జాయింట్లు అయితే వస్తాయండి. క్లాత్ అయితే ఖర్చుల కోసం అస్సలు లేదు, జాయింట్స్ అయితే పెద్ద జాయింట్సే వస్తాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లోత్ కూడా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్కి ఇక్కడ ఒక మార్కింగ్, 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్ల మధ్యలో ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైట్గా డౌన్ చేసుకుంటూ దీంట్లో కలిపేయాలి. అలాగే లైట్గా షేప్ తీసుకొని ఆ లాస్ట్లో కలిపేసేయాలన్నమాట. మనం 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంట్లోకి లైట్గా ఇలా కలిపేసేయాలి. ఫ్రంట్ లోత్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి, ఫ్రంట్ తెలియడం కోసం. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా నాచు ఒకటి పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ కోసం మన క్లాత్ ఉంటుంది కదా, ఈ కట్ చేసి మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్కి జాయింట్స్ అయితే తీసేసుకోవాలి. ఎన్ని ఇంచుల జాయింట్లు పడుతుందో అన్ని ఇంచులకు కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మా వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. టైలరింగ్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా కటింగ్ తెలియనట్లయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏదన్నా వీడియో కావాలనుకున్నా సరే కామెంట్లో అయితే అడగండి. నేనైతే ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లియర్ చేసి అలాగే వీలైనంత వరకు వీడియోని రికార్డ్ చేసి పోస్ట్ అయితే చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.